ఆశీర్వాదం అనగానే ఏమనుకుంటారు అంటే ఇల్లు కట్టుకోవటం ఆశీర్వాదం, ఉద్యోగం సంపాదించుకోవటం ఆశీర్వాదం, కారు కొనుక్కుంటే ఆశీర్వాదం, పిల్లగలిగితే ఆశీర్వాదం, ప్రమోషన్ వస్తే ఆశీర్వాదం, రోగం పోతే ఆశీర్వాదం అనుకుంటాం. కానీ బైబిల్ ప్రకారంగా ఆశీర్వాదం అంటే ఏంటో చెప్పమంటారు. ఇవే కాదండి, ఆశీర్వాదం అంటే ఏంటంటే సువార్త ఆశీర్వాదం. ఇది నేనన్నమాట లేదు, బైబిల్లో ఉన్నమాట. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26లో మిమ్మును ఆశీర్వదించుటకు అన్నాడు. మమ్మను ఎలా ఆశీర్వదించాడు, ఎలా ఆశీర్వదించడానికి వచ్చాడు అంటే మిమ్మును దుష్టత్వము నుంచి మళ్ళించి అన్నాడు. దుష్టత్వం అంటే పాపము నుంచి మిమ్మును మళ్ళించి, అలా దుష్టత్వము నుంచి పాపము నుంచి మళ్ళించుట వలన మిమ్మల్ని ఏం చేశాడు? ఆయన ఆశీర్వదించాడు. మనలందరినీ కూడా అదే కదండి, చీకటిలో నుంచి మనల్ని ఏం చేశాడు? ఆయన వెలుగులోనికి పిలిచాడు. అపవాది అధికారంలో ఉన్నటువంటి మనలను దేవుని వైపుకు త్రిప్పేశాడు మనలందరినీ కూడా. ఇది గొప్ప ఆశీర్వాదం. నిజమైన ఆశీర్వాదం ఏంటి చెప్పండి? ఈ ప్రపంచానికి నిజమైన ఆశీర్వాదం ఏంటి? దుష్టత్వం నుండి మళ్లింపబడటం ఆశీర్వాదం. కానీ ఇప్పటికీ క్రైస్తవ్యంలో సగానికి పైగా ఆశీర్వాదం అంటే ఏమనుకుంటారు? ఇల్లులు, పొలాలు, ఆస్తులు, బంగారం, మేడ మీదకి మేడ కడితే దేవుడు మమ్మల్ని ఏం చేశాడు? బహుగా. అదో పదం మళ్ళీ బహుగా అట. నేను మాట్లాడుతాను, ఇల్లు ఉంది, పొలం ఉంది, ఆస్తి ఉంది, నీ కొడుకు తాగుబోతే తిరుగుతున్నాడు, ఇది ఆశీర్వాదమా? చెప్పండి, ఏది ఆశీర్వాదం? వాడు త్రాగుడు మానేసి నీతో పాటు గుడికొచ్చి నీతో పాటు రోజు ప్రార్థన చేసి దేవుడు సేవకు ఉపయోగపడుతున్నాడు అనుకోండి, అది ఆశీర్వాదం అంటే.